కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గోడపల్లిలో వేంచేసిన శ్రీ నూకాలమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, గరుగునృత్యాలు, బుట్టబొమ్మలు, కోయ డాన్సులు ఇంకా ఎన్నో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఈ జాతర ఉత్సవాన్ని నిర్వహించారు. ఇక అమ్మవారి రథాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున నీరాజనాలు అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం గోడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఉగాది నాడు అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. అలాగే 14 రోజులు సేవలు, అమ్మవారి సేవలు వివిధ సామాజిక వర్గాల చేత అమ్మవారి సేవలు అందుకుంటారు. అలాగే 15వ రోజు పౌర్ణమి, ఆ రోజు అమ్మవారికి జాతర, అలాగే రథోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు నుంచి తీర్థ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. 27వ తారీఖు అమావాస్య రోజుని అమ్మవారికి చివరి రోజు, ఆ రోజుతోటి తీర్థ మహోత్సవాలు ముగుస్తాయి. అయితే ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు. చంటి పిల్లలకి ఈ అమ్మవారు రక్ష. ఈ అమ్మవారికి దివిటీలు చంటి పిల్లల చేత అమ్మవారి గుడి దగ్గర వేయిస్తారు. పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఈ అమ్మవారు కలరా, మచూచి అటువంటి వచ్చినప్పుడు ఈ అమ్మవారు కాచి కడతీరుస్తారు. అలాంటి అమ్మవారు మా ఈ చుట్టుపక్క ప్రాంతాల్లో మాకు ఇలవెల్పు. ఈ అమ్మవారి దయ వల్ల మా గ్రామాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి. ఇంతటి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, అలాగే కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ అమ్మవారికి జాతర రోజున బొంతాటి పళ్ళు ప్రసిద్ధి, జీడీలు చాలా ప్రసిద్ధి ఈ అమ్మవారికి. ఈ అమ్మవారు చాలా నమ్మకమైన తల్లి. ప్రతి ఇంట్లో వివాహం సందర్భంగా ప్రతి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వచ్చి అమ్మవారి దీవెనలు తీసుకొని వెళ్తారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి ఈ 15 రోజులు అమ్మవారి తీర్థ మహోత్సవాలు జరిగే 15 రోజులు కూడా ఈ అమ్మవారి దర్శనం కోసం విదేశాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఈ తీర్థ మహోత్సవాల్లో పాల్గొని చాలా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు. ఈ అమ్మవారి కొలిచిన వారికి ఎవరికి ఏ లోటు ఉండదు. అలాగే మాకు మా గ్రామాల్లో ఈ తల్లి చల్లని చూపుల వల్ల మేము సంతోషంగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము బతుకుతున్నాం. దానికి కారణం ఈవిడే. అయితే మాది ఈ 12వ తారీఖున జాతర అవుద్ది. మళ్ళీ 27వ తారీఖు తోటి తీర్థ మహోత్సవాలు అమావాస్యతోటి నైటు 9 గంటలతోటి ముగుస్తుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి, అందరూ కూడా మా నూకాలమ్మను దర్శించి వాళ్ళు అమ్మవారి దీవెనలు పొంది వాళ్ళు సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, గోడపల్లి సుందర బ్రహ్మయ్య నా పేరు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పెద్దపీఠం వేసి మన సంస్కృతి సాంప్రదాయం చూపిస్తూ మిమ్మల్ని అలరించిన గంగా టీవీ మరో అడుగు ముందుకు వేస్తుంది. గంగా టీవీ స్టూడియో అనే ఒక ఛానల్ ని మీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రముఖులతో ఇంటర్వ్యూస్, వంటింటి చిట్కాలు, ఆరోగ్య రహస్యాలు, బామ్మ చిట్కాలు, ఇంకా మీలో ఏదైనా ప్రతిభ దాగి ఉంటే దాన్ని వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇలాంటి ఎన్నో వినోద కార్యక్రమాలతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వస్తుంది గంగా టీవీ స్టూడియో. ఈ ఛానల్ కూడా మీరు ఆదరించి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాం.